సిగరెట్ తాగేవాడికి, మందు తాగేవాడికి, వేశ్య సాంగత్యం చేసేవాడికి చావాలనే కోరికతో వాళ్ళేం చేయట్లా. దాంట్లో సుఖం ఉందనుకొని వాళ్ళు చేస్తున్నారు. బట్ నిజమేంటో తెలుసా? వాళ్ళు చేస్తున్నటువంటి పనుల ద్వారా మరణం వారి జీవితంలోకి వస్తుంది. చచ్చిపోవడానికి ఎవడైనా సిగరెట్ తాగుతున్నాడా? చచ్చిపోవడానికి ఎవడైనా మందు తాగుతున్నాడా? చచ్చిపోవడానికి ఎవడైనా వేశ్య సాంగత్యం చేస్తున్నాడా? లేదు. బట్ వారి క్రియలు వారిని మరణంలోకి నెట్టివేస్తున్నాయి. సిగరెట్ తాగుతున్నప్పుడు ఆ నికోటిన్ అనే పదార్థం వారి ఊపిరితిత్తుల్లో ఒక కార్బన్ లాగా, ఒక నల్లటి ఆ డాంబర్ లాంటి పదార్థాన్ని ఊపిరితిత్తుల్లోకి వచ్చేలాగా చేసి ఊపిరితిత్తులు డ్రై అయిపోయి క్యాన్సర్ వచ్చేలాగా చేస్తాయి. మందు లోపలికి వెళ్ళిన తర్వాత లివర్ అంతటినీ కూడా పాడు చేసి డ్రై అయిపోయేలాగా చేస్తుంది. వేశ్య సాంగత్యంలో భయంకరమైనటువంటి ఒక వ్యాధిని, వైరస్ నీ శరీరంలోకి వస్తుంది. నువ్వు సుఖాన్ని మాత్రమే చూస్తున్నావు, దాని వెనకాల వస్తున్నటువంటి మరణాన్ని నువ్వు చూడట్లేదు. ఇక్కడ కూడా అంతే. దేవుని మార్గాన్ని విసర్జించి నడిచేటువంటి వారు ఈరోజు చర్చి ఎగ్గొడితే సినిమాకి వెళ్ళొచ్చా? ఈరోజు చర్చి ఎగ్గొడితే ఫంక్షన్కి వెళ్ళొచ్చా? ఈరోజు చర్చి ఎగ్గొడితే షాపింగ్కి వెళ్ళొచ్చా? ఈరోజు ఉపవాసం మానేసి విందు భోజనాలు చేద్దామా? ఈరోజు ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడదామా? వాక్యజ్ఞానాన్ని విడిచిపెడదామా? తువార్త చేసే తలపోటు మనకెందుకు? ఆదివారం మందిరానికి వెళ్తే అందరిలో ఒకరు సరిపోతుంది కదా. హలో, నీ నిర్లక్ష్యం ఒక దినాన శాపమై నీ మీదకి రాబోతుంది. సిగరెట్ తాగుతున్నోడికి తాగుతున్నప్పుడు ఆ కిక్కు మాత్రం బాగుంటుంది ఆడికి, కానీ పొగ లోపలికి వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తులు పాడైపోయి ఒకరోజు క్యాన్సర్గా బయటకు వస్తా చూసావా? అప్పుడు ఉంటుంది లెక్క. మందు తాగుతున్నోడికి ఇప్పుడు మందు తాగుతున్నప్పుడు ఆ కిక్కు చాలాలకి, కానీ ఒకరోజు లివర్ పాడైపోయిన తర్వాత క్యాన్సర్గా ఫామ్ అయిపోతే ఆ రోజు ఉంటుంది. వేశ్య సాంగత్యంలో ఉన్నప్పుడు ఈరోజు నేను ఆనందిస్తున్నాను, నాకు సుఖపడ్డం తెలుసు అని అనుకుంటున్నారు. భయంకరమైన వైరస్ శరీరంలోకి వచ్చేసిన తర్వాత ఎవరు ముట్టుకోకుండా నేను అదొక రకంగా కార్నర్ చేసి ఆ రోజు తెలుస్తుంది. ఐమ్ టెల్లింగ్ యూ, జీవన్ మరణ మార్గాలు నీ ఎదుట ఉన్నాయి. ఎందులో ప్రవేశిస్తావు?